సుప్రీం కోర్ట్ యూట్యూబ్ ఛానల్ హ్యాకింగ్ స్టోరీ మరియు హ్యాకర్ ఫ్యాక్ట్స్. అందరికీ నమస్కారం. మీ అందరికీ స్వాగతం మన తెలుగు ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్ కి. ఈ రోజు మనం భారత సుప్రీం కోర్ట్ యూట్యూబ్ ఛానల్ హ్యాకింగ్ మరియు హ్యాకింగ్ వెనుక ఉన్న ఆసక్తికర కథ గురించి తెలుసుకుందాం. మనం తెలుసుకునే అంశాలు: ఈ హ్యాకింగ్ ఎలా జరిగింది, హ్యాకర్ ఎవరు, వారు ఎలా చేశారు, మరియు ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు. సుప్రీం కోర్ట్ యూట్యూబ్ ఛానల్ గురించి. సుప్రీం కోర్ట్ అధికారిక యూట్యూబ్ ఛానల్ అనేది కోర్టుకి సంబంధించిన ముఖ్యమైన సందర్భాలను నేరుగా ప్రసారం చేసే వేదిక. ఈ ఛానల్ ప్రజలకు కోర్టు విచారణలు, కీలకమైన కేసులపై న్యాయ నిర్ణయాలు తేలికగా చూసే అవకాశం ఇస్తుంది. హ్యాకింగ్ ఎప్పుడు, ఎలా జరిగింది? సెప్టెంబర్ 20, 2024న సుప్రీం కోర్ట్ యొక్క యూట్యూబ్ ఛానల్ హ్యాక్ చేయబడింది. హ్యాకింగ్ అనంతరం ఛానల్ పై హ్యాక్ చేయబడింది అని చూపించింది. యూట్యూబ్ ఛానల్ తాత్కాలికంగా డౌన్ అయింది. ఛానల్ హ్యాకింగ్ కారణంగా కోర్టుకి సంబంధించిన లైవ్ స్ట్రీమ్స్ నిలిపివేయబడ్డాయి. హ్యాకర్ ఎవరు? ఈ హ్యాకింగ్ వెనుక ఉన్న హ్యాకర్ ఇంకా గుర్తించబడలేదు, కానీ సైబర్ నిపుణులు దీని వెనుక ప్రొఫెషనల్ హ్యాకర్లే ఉన్నారని అంచనా వేస్తున్నారు. ఇది పరోక్షముగా దేశవ్యాప్త లేదా అంతర్జాతీయ హ్యాకర్లదయా అనే అంశం గురించి విచారణ జరుగుతోంది. హ్యాకర్ కథ, వీరి మోటివ్ ఏంటి? ఈ హ్యాకింగ్ ఉన్న హ్యాకర్ యొక్క ఉద్దేశ్యం వెనుక ఇంకా స్పష్టంగా తెలియకపోయినా, కొంతమంది రాజకీయ నిపుణులు లేదా వ్యక్తిగత ఉద్దేశ్యాలతో కోర్టు వ్యవస్థపై దాడులు చేయడం సాధారణంగా జరుగుతుందని అభిప్రాయపడ్డారు. హ్యాకర్లు తప్పుడు వ్యాప్తి చెందడం లేదా కోర్టు వ్యవస్థలో పారదర్శకతను దెబ్బతీయడం వంటి లక్ష్యాలతో ఇలాంటి దాడులు జరుగుతున్నాయి. 5. హ్యాకింగ్ కోసం ఉపయోగించిన టెక్నిక్లు. హ్యాకర్ ముందుగా సుప్రీం కోర్ట్ ఛానల్ కు సంబంధించిన లాగిన్ వివరాలను నష్టపరిచినట్లు కనిపించింది. సాధారణంగా ఇలాంటి దాడులు ఫిషింగ్ లేదా మాల్వేర్ చేస్తారు. ద్వంద్వ ధృవీకరణ, 2 కారకాల ప్రమాణీకరణ లేని పాస్వర్డ్ ప్రొటెక్షన్స్ కారణంగా ఇలాంటి హ్యాకింగ్ ఏజెన్సీ. 6. హ్యాకింగ్ పై తీసుకున్న చర్యలు. హ్యాకింగ్ జరిగింది అని తక్షణమే తెలుసుకున్న సైబర్ సెక్యూరిటీ అధికారులు ఛానల్ ని తిరిగి నియంత్రణలోకి తెచ్చారు. సుప్రీం కోర్ట్ ఈ ఘటనపై దర్యాప్తు చేయడం ప్రారంభించింది మరియు భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటాయి. ఇలాంటి ఘటనలు ఎలా నివారించాలి? ప్రభుత్వ మరియు ప్రధాన సంస్థలు తమ సైబర్ సెక్యూరిటీని మరింత బలోపేతం చేయడానికి చర్యలు తీసుకోవాలి. ద్వంద్వ ధృవీకరణ పద్ధతులను ఉపయోగించడం, బలమైన పాస్వర్డ్లు వాడడం మరియు ఫిషింగ్ అటాక్స్ గురించి అవగాహన కలిగించడం ద్వారా భద్రతను పొందవచ్చు. ఈ ఘటన మనకు సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన చైతన్యాన్ని కలిగిస్తుంది. ప్రతి పెద్ద సురక్షిత వాతావరణం కోసం కఠినమైన భద్రతా సంస్థను అనుసరించాలి. మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.